పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నామన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం స్థానిక పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే నాటకాలు ఆడుతున్నాయన్నారు. సముద్రంలో వృద్ధాగా కలిసిపోయే నీటి శాతం లెక్కలతో సహా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయన్నారు. 7వ తారీఖు చేయడం ఉంది, అంతకుముందు ఆగస్టు చేయడం అయింది. అయినా ఇప్పుడు పైన వస్తున్నటువంటి వర్షాల కారణంగా మనకు నీళ్లు కూడా డ్యాంలో దండిగా ఉన్నాయి. దాని ఫ్లో కూడా 673.9 ఇంకా మనకు రెగ్యులర్ గా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకుని రైతులకు సకాలంలో పంటలు పండే విధంగా ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు నుంచి ఇచ్చేటువంటివి మనకు తెలుగు గంగా, GNSS, తర్వాత HNSS కు, తర్వాత SRBCకి, వీటి అన్నిటికి కూడా రైతులకు ముందుగా శుభవార్త తెలియజేస్తాం. అదే విధంగా ఏదైతే ఈ యొక్క నీటిని దుర్వినియోగం చేసుకోకుండా, ఎంత వృధా చేయకుండా మనం ఎంత అవసరము మేరకే వదలాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా నీటిపారుదల రామానాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే వర్షాలు ఇప్పటికే కొద్దిగా తక్కువగా పడినాయి, మనకు ప్రాణాధారమైనటువంటి డ్యామ్ ద్వారా నీటినన్నిటిని కూడా విడుదల చేసి రైతులకు అందరికీ కూడా సకాలం ఇస్తా ఉన్నామని చెప్పి తెలియడానికి గర్వపడతా ఉన్నాము. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. త్వరలోనే దానికి కూడా ముఖ్యమంత్రి దీనికి ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫైల్ తీసుకెళ్తున్నాం త్వరలోనే.